మన సిటీ మేయర్ కనపడటం లేదు. అతన్ని ఎవరో కిడ్నాప్ చేశారు. మాయమైన మేయర్ ని పోలీసులు గాలిస్తున్నారు. నేను మేయర్ సార్ని కిడ్నాప్ చేశాను. ఆయన్ని నేను బయటికి వదలాలి అంటే మీరు నాకు 50 కోట్ల రూపాయలు ఇవ్వాలి. ఒకవేళ నాకు ఆ డబ్బులు అందలేదంటే నేను ఆయన కథని ముగించేస్తాను. నేను చెప్పేది మీకు నమ్మకం కుదరకపోతే మీరే ఆయన చూడొచ్చు. తనకి 1 రూపాయి కూడా అందడానికి వీల్లేదు. నాకు ఏవైనా పర్వాలేదు. ఇది గవర్నమెంట్ డబ్బు, అది వేదా సిటీ ప్రజల డబ్బు. తనకి మీరు డబ్బులు ఇవ్వాలని అవసరమే లేదు. ఇప్పుడు ఆ లడ్డు సింగ్ శివాని పిలవడానికి వస్తాడు చూడండి. భీమ్ సింగ్, లడ్డు సింగ్ ని ఇంట్లోకి రానివ్వకు. మేయర్ గారిని ఎవరో కిడ్నాప్ చేశారు. లడ్డు సింగ్ ఖచ్చితంగా శివని పిలవడం కోసం ఇక్కడికి వస్తాడు. అందరికీ తెలుసు, శివ లేకుండా తను ఏ పని చేయలేడు. వాడు గనుక వచ్చాడో నేను వాడిని ఏం చేస్తాడో చూడు. నువ్వు జాగ్రత్త, లోపలికి రానివ్వకు. ఏయ్, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఇంతకు ముందు కిచెన్ లోనే కదా ఉన్నావు. నా డ్రెస్ లో లడ్డు సారే కిచెన్ లో ఉన్నారు. ఆయన శివాని చూడడానికి వచ్చారట. శివ తన రూమ్ నుంచి కిందకి రాగానే లడ్డు సింగ్ సార్ తనని కలిసి వెళ్ళిపోతారని చెప్పారు నాతో. ఆ లడ్డు సింగ్ ని నేను వదిలిపెట్టను. వెళ్ళండి బాబాగారు, వెళ్ళండి. లడ్డు సింగ్ అయిన నేను మీకోసం ఒక బహుమతి ఇస్తున్నాను. ఈ ప్లేట్ లో ఉన్న లడ్లు మొత్తం మీకోసమే. నవ్వకండి. శివ ఇప్పుడు ఎక్కడున్నాడో చెప్పండి. అరే వాడు లడ్డూ సింగ్ తో వెళ్ళిపోయాడు కదా. నువ్వు కూర్చో, నీకు లడ్డూ రాగానే వినిపిస్తాను. నేను మేయర్ సార్ని కిడ్నాప్ చేశాను. ఆయన్ని నేను బయటికి వదలాలి అంటే మీరు నాకు 50 కోట్ల రూపాయలు ఇవ్వాలి. ఒకవేళ నువ్వు నాకు ఆ విన్నావా? డబ్బులు అందలేదంటే బ్యాక్గ్రౌండ్ లో రైల్వే ఇంజిన్ సౌండ్ వస్తోంది శివ. దీనికి అర్థం ఏమిటంటే ఈ చోటు రైల్వే ట్రాక్ కి పక్కనుంది. రైల్వే ట్రాకుకు దగ్గరే ఒక చిన్న బంగ్లా ఉంది అని అది ఖాళీగానే ఉంటుంది. ఒకవేళ అదే ఉంటుందో. అవును లడ్డు సింగ్ అంకుల్, మనం అక్కడికి వెళ్ళి చూద్దాం. అయితే త్వరగా రండి, ఇక లేట్ చేయకూడదు. కానీ మనం జాగ్రత్తగా ఉండాలి. వాడు మన దగ్గర నుంచి డబ్బులు ఎదురు చూడడం లేదు. మనం అక్కడికి రావాలని మనల్ని రెచ్చగొడుతున్నాడు. ఈ చిన్నపిల్లలు ఇక్కడేం చేస్తున్నారు? అవును, వీళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు? వీళ్ళని ఇక్కడ నుంచి తరిమి కొడతానుండు. ఏ పిల్లలారా, ఎక్కడికి వస్తున్నారు? వెళ్ళండి, మరి అదిగా వెళ్ళిపోండి, వెళ్ళండి. పిల్లడని మాత్రం చెప్పద్దు అంకుల్. నీ పేరేంటో చెప్పు. శివ, నా పేరు శివ. పట్టుకోండి ఆ పిల్లల్ని, పట్టుకోండి, వదలొద్దు. త్వరగా తలుపు తెరవండి. చేస్తున్నారు శివ, లడ్డు సింగ్, నన్ను పట్టుకోవడం కోసం నువ్వు చిన్న పిల్లల్ని తీసుకొస్తున్నావా? శివ, నన్ను పట్టుకోగలడనుకుంటున్నావా? ఇప్పుడు మీరు నాకు 100 కోట్లు ఇవ్వాలి, అర్థమైందా? మరి అదిగా 100 కోట్ల రూపాయలు తీసుకురండి, లేదంటే మేయర్ కదా, అంతే. డబ్బులు ఇచ్చిన తర్వాత మేయర్ని తీసుకువెళ్ళండి. షాడో ఇక్కడే ఉంది కదా, అంటే ఇక్కడ ఇంకొక మాస్క్ కూడా ఉంది. ఇతను ఎవరో నాకు తెలిసిపోయింది. ఎవరు శివ? ఎవరు? కరెక్ట్ టైం వచ్చినప్పుడు చెప్తాను. నా అనుమానం నిజమో కాదో మనం ముందు తెలుసుకుందాం, రండి. నువ్వు మళ్ళీ చిన్నపిల్లని తీసుకొచ్చేసావా? ఇక్కడ నిన్ను నేను వదలను లడ్డు సింగ్. మళ్ళీ నువ్వు చిన్నపిల్లని తీసుకొచ్చేస్తున్నా. ఇప్పుడు నీకు మేయర్ కావాలంటే నాకు 150 కోట్లు కావాలి, లేదంటే మేయర్ కథకి ముగింపు వస్తుంది.
ఎస్ వాట్ క్యాన్ ఐ డూ ఫర్ యూ? సార్ మన మేయర్ గారు రోడ్డు మీద బాగా దెబ్బలు తిని పడున్నారు. మేమే ఆయన్ని తీసుకొచ్చాం. ఆహా, అదిరింది. థ్యాంక్ యూ. ఆయన ఎక్కడున్నారు? ఆయన ఆ రూమ్ లో ఉన్నారు. హై, రండి మనం కూడా లోపలికి వెళ్దాం. ఎందుకు కొడుతున్నారు? ఒరేయ్, కొట్టకండిరా. వదలండిరా. వదలండిరా. నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు డబ్బులు తీసుకుని ఒంటరిగా రా. శివాన్ని తీసుకొచ్చావంటే నీ పరిస్థితి వేరేలాగా అయిపోద్ది. లడ్డు సింగ్ అంకుల్, ఈసారి మేము దూరంగా దాక్కొని గమనిస్తూ ఉంటాం. వద్దు శివ, ఈసారి నువ్వు ఏం చెయ్యొద్దు. వాడు డబ్బులు డిమాండ్ ని ఎక్కువ చేస్తున్నాడు. అరే లడ్డు సింగ్ గారు, అసలు మీకేమైంది? అది లాస్ట్ టైం మేయర్ గారిని కాపాడడానికి నేను వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న రౌడీలతో ఎక్కువగా ఫైట్ చేశాను సార్. నేను వాళ్ళందరినీ బాగా కొట్టాను. అంతేకాదు నేను కూడా కాస్త ఎక్కువగానే తన్నులు తిన్నాను. లడ్డు సింగ్, ఈసారి నువ్వు డబ్బులు ఇచ్చేయి. నువ్వు ఫైట్ చేయకూడదు, సరేనా? మనం మేయర్ ని ఎలాగైనా కాపాడి తీరాలి. ఓకే. నేను 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 150 రూపాయలు తీసుకొస్తాను. చెప్పండి ఎక్కడికి తీసుకురావాలి? 150 రూపాయల? నాకు 150 రూపాయలు కాదు, 150 కోట్లు కావాలి. అవునవును, సారీ సార్. అదే టెన్షన్ లో 150 కోట్లని నేను మర్చిపోయాను సార్. నేను 150 కోట్లు తీసుకొస్తాను సార్. అలాగే. లేదు శివ నాతో తప్పక రాడు. అవునండి. ఓకే థ్యాంక్ యూ. ఎక్కడున్నావు? అయ్యా, నేను డబ్బులు తీసుకొచ్చేసాను. ఆ చిన్న పిల్లల్ని తీసుకొచ్చావా? లేదు. అమ్మో. ఆ బ్యాగ్ ఇదిగో డబ్బు. మేయర్ సార్ ఎక్కడ? నేను ఈ నదిని దాటిన తర్వాత మేయర్ సార్ నీ దగ్గరికి వచ్చేస్తాడు. వాడికి తెలివి బాగా ఎక్కువగా ఉన్నట్టుంది. చిన్న పిల్లడా, నువ్వు ఇక్కడికి వచ్చేసావా? పిల్లాడిని మాత్రం చెప్పద్దు అంకుల్. హలో ట్రోల్ టవర్, నేను ఇన్స్పెక్టర్ లడ్డూ సింగ్ ని మాట్లాడుతున్నాను. త్వరగా కేబుల్ కార్ ని వెనక్కి తీసుకురా. అది ఇటువైపుకు తీసుకురా. ఓకే ఇన్స్పెక్టర్ సార్. నన్ను క్షమించు శివా. లడ్డు సింగ్ గారు, ఇదిగో ఇతనే ఆ మేయర్ కిడ్నాపర్. అంతేకాదు మేయర్ కూడా ఇతనే. ఏంటయ్యా ఇది? మేయర్ సారు అతన్ని కిడ్నాప్ చేసుకున్నాడా? మేయర్ సార్ తనని కిడ్నాప్ చేసినట్టుగా నాటకం ఆడి గవర్నమెంట్ నుండి 150 కోట్లు కొట్టేద్దాం అనుకున్నారు. ఆయనే కిడ్నాప్ అవడం వల్ల ఎవరికి ఆయన మీద అనుమానం రాదనుకున్నారు. శివ మొహానికి మాస్క్ వేసుకున్న తన్ని చూసినప్పుడు పక్కన ఒక చైర్ ని కూడా గమనించాడు. దాని కింద ఒక మాస్క్ ఉంది. అప్పుడే మేయర్ మీద తనకు అనుమానం వచ్చింది. నేను అక్కడ ఈయన మాస్క్ ని కింద చూశాను. ఈయన కిడ్నాపర్ లాగే మాట్లాడాడు. మేయర్ ని చూపించడానికి కెమెరాని రోల్ చేశారు. అంటే కెమెరా రోల్ అయ్యేంత వరకు ఈయన ఆ చోటుకి వెళ్ళి కూర్చున్నారు. వావ్ శివా, థ్యాంక్ యూ వెరీ మచ్.
ఇక ఈ షాడో యాంగిల్ని నేను బాగా గుర్తుపెట్టుకోవాలి. అప్పుడే నేను టీవీలో బాగా కాన్ఫిడెన్స్గా చెప్పగలను. అప్పుడేగా నేను ఎప్పుడు దేని మీద సందేహించాను, తర్వాత ఎలా మేయర్ గారిని పట్టుకున్నానని చెప్పగలను.